తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి హనుమద్ ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సిస్లా సిద్ధాంతి గారు. వారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చాలా వివరణాత్మకంగా అందరికి అర్థమయ్యే విధంగా రాశి ఫలితాలు అలాగే గ్రహస్థితులు తెలియజేస్తారు. ఇక పరాభవనామ సంవత్సరం ఎలాగో వచ్చేస్తోంది. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఏంటి, ఎవరెవరికి అనుకూలంగా ఉంది, ఎవరెవరు ఎటువంటి పరిహారాలు చేసుకుని వారి గ్రహస్థితిని మెరుగుపరుచుకోవాలో గురువు గారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారికి స్వాగతం పలుకుదాం. గురుగారు నమస్కారం అండి. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం తల్లి. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారి జాతక ఫలితాలు ముందుగా గ్రహస్థితి తెలియజేస్తారా? సంవత్సర ఫలితాలు ప్రధాన గ్రహాలైనటువంటి గురు శనుల సంచారం, రాహుకేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ఉన్న 9 గ్రహాల్లో 4 గ్రహాల మీద ఆధారపడి మాత్రమే సంవత్సర ఫలితాలు వస్తాయి అన్ని. అవును. ఎందుకంటే వీళ్ళు స్థిరంగా ఉంటారు, కదలరు. ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు మనకి శని పూర్తిగా ఈ సంవత్సరం అంతా కూడా పరాభవన సంవత్సరంలో కుంభంలో మన మీనంలోనే సంచారం, మీనరాశిలోనే శని సంచారం. ఇక రాహుకి వస్తే రాహు డిసెంబర్ 5వ తారీఖు నాడు కుంభంలో ఉన్నటువంటి రాహుకేతువులు సమసప్తకాలు, అంటే ఒకే డిగ్రీ మీద తిరుగుతారు. 0-180 అంటాం. ఇట్లా రాహువు కేతువు ఒకే రోజున ఒకే నిర్దిష్ట సమయంలో రాహు కుంభం నుంచి మకరంలోకి అపసవ్యంగా వెనక్కి వస్తాడు. ఇక కేతువు సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ 5న సంచార రీత్యా. అంటే డిసెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు, మరల ఉగాది వచ్చే వరకు అంటే సంవత్సరాంతం వరకు 4 నెలల 6 రోజుల పాటు. గట్టిగా చెప్పాలంటే 4 నెలలు వాళ్ళు ఈ రాశి ఏ ఒక్కొక్క రాశి మనం చెప్పుకుంటూ వెళ్దాం. సంచారంలో మటుకు డిసెంబర్ నుంచి కొత్త సంవత్సరం వచ్చే వరకు కూడా రాహు వచ్చి మకరంలో, కేతువు కర్కాటకంలో సంచారం. శని పూర్తిగా సంవత్సరం మొత్తం మీనం. కానీ జూలై చివరిలో అంటే జూలై 3వ వారం తర్వాత నుంచి ఒక 2 నెలల పాటు మటుకు వక్ర సంచారం, అది కూడా మీనంలోనే. ఇంతేకాకుండా శని ఈ సంవత్సరం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం నుంచి మీనరాశిలోనే ఉన్నారు. ఆయన 2వ పాదం నుంచి 3వ పాద ప్రవేశం జూలై 7వ తారీఖు జరుగుతుంది. ఇది శని సంచారం. అసలైన పెద్ద ఆయన సంచారం చూద్దాం. దేవగురు బృహస్పతి అవస్థ ద్వారా వచ్చిన సంవత్సరం. ఈ సంవత్సరం ఋతుమార్గంలో 70 రోజులు, ఉగాది నుంచి 70 రోజుల పాటు ఆయన ఋతుమార్గంలోనే మిథున రాశిలోనే సంచారం. తదుపరి 135 రోజులు కర్కాటక రాశిలో సంచారం. కర్కాటక రాశిలో గురువు ఉచ్చులో ఉంటాడు. అందుకనే అప్పుడు పుష్కరాలు కూడా వస్తాయి గురువు ప్రవేశం ద్వారానే. అక్కడి నుంచి 135 రోజుల తర్వాత అంటే అక్టోబర్ 15 ఆ సమయం వచ్చేటప్పటికి అతిచారంతో సింహరాశి ప్రవేశం. సింహరాశి ప్రవేశించి అక్టోబర్ 15, నవంబర్ 15 ఒక నెల, డిసెంబర్ 15 వరకు అతిచారంలో సంచారం చేస్తాడు. మరలా డిసెంబర్ 15 నుంచి వక్ర సంచారం మొదలు పెడతాడు ఆయన. జనవరి 15, ఫిబ్రవరి 15 వచ్చేటప్పటికి మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం. చాలా విచిత్రమైన సంచారం గురువుకి ఈ సంవత్సరం, ఎవరికీ లేదు. అవస్థ అంటాం దాన్నే. అక్కడి నుంచి ఫిబ్రవరి 15 నుంచి సంవత్సరాంతం వరకు, నూతన సంవత్సరం వచ్చే వరకు కూడా గురువు కర్కాటక రాశి సంచారం. ఇది ప్రధాన గ్రహాల సంచార స్థితి ఈ సంవత్సరం. దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశులు 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూక్ష్మంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి పరిశీలిస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా శని సంచారంలో అష్టమంలోనే సంచారం. ఇదే సందర్భంలో గురువు సంచారం తీసుకుంటే సింహరాశి వారికి 70 రోజుల పాటు ఏకాదశంలో సంచారం మిథునంలో. తదుపరి 135 రోజుల పాటు ద్వాదశంలో, వ్యయంలో, కర్కాటకంలో సంచారం. తదుపరి 120 రోజులు జన్మరాశిలో, సింహంలో సంచారం. ఇక దాని తర్వాత గురు సంచారం మరల 60 రోజుల పాటు ద్వాదశంలో, వ్యయంలో. అంటే ఇక్కడ మొత్తం తీసుకుంటే ద్వాదశంలో, వ్యయంలో సింహరాశి వారికి గురు సంచారం, నీచ స్థానంలో సంచారం, అందున కర్కాటకంలో సంచారం
మనం పరిశీలిస్తే ముందు 135 రోజులు, చివరిలో 60 రోజులు కలుపుకుంటే దాదాపు 95 రోజుల పాటు. ఆల్మోస్ట్ ఇంకా సంవత్సరం. అంటే దగ్గర దగ్గర 360 రోజుల్లో 200 రోజులు గురుబలం లేకపోవటం అంటే మాటలు కాదు. అంతే కదమ్మా. దాదాపు అంటే 200 గురుబలం పోయింది సంవత్సరంలో. సంవత్సరం నిడివిలో 200 గురుబలం పోయింది. ఎలాంటి ప్రభావం ఉంటుందండి అదే చెప్తాను. ఇక శని బలం, శని బలం తీసుకుందాం. శని బలం పూర్తిగా సంవత్సరాంతం వరకు ఆయన అష్టమంలోనే ఉంటారు. శని బలం 0 ఉందని చెప్పకూడదు. శని బలం 0నే. అందులో మనకి మొమాటం ఎందుకు, ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి. తదుపరి వచ్చేటప్పటికి గురుబలం పోతే రాజపూజ్యం పోతుంది. వీరి మాట చెల్లుబాటు కాదు. వీరి మాటని అంటే పట్టించుకునే వాళ్ళు పెద్దగా ఏముండరు. కొంత వీళ్ళకి అవమానం అనిపిస్తుంది. అంతే కదా. అదే మనం చెప్పినా వినట్లేదు అనేది ఉంటుంది. అది వాళ్ళు ఎవరో వినరు. పిల్లలు లేదు, పెద్దవాళ్ళు ఎవరో వినరు. ఇక తదుపరి ఈ సింహరాశి వారికి రాహుకేతువులను పరిశీలిద్దాం. రాహు వచ్చేటప్పటికి ఈ సింహరాశి వారికి తీసుకుంటే సప్తమంలో సంచారం. డిసెంబర్ నుంచి 6వ స్థానంలోకి వస్తాడు, 6వ. ఆ సంచారం కొంత పర్వాల. తదుపరి కేతువు తీసుకుంటే జన్మంలో ఉన్న కేతువు యొక్క సంచార స్థితి మారి వ్యయంలోకి వెళ్తుంది. కొంత రాహుకేతువుల స్థితి డిసెంబర్ నుంచి వీళ్ళకి కొంత బాగుంటుంది సంచారంలో. రాహు యొక్క బలం వస్తుంది. రాహు బలం బాగుంటుంది. 6వ సంచారం రాహు యోగాన్ని ఇస్తాడు. ఇక అదే సందర్భంలో సింహరాశి వారికి పరిశీలించుకుంటే కనుక గురుబలం, శని బలం 2 పోయినాయి. ప్రతినిత్యం కూడా సింహరాశి వారు దశరథకృత శని స్తోత్రంతో పాటుగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన వారికి ఇష్టమైన ఏ శ్లోకమైనా చదువుకోవచ్చు. ఏ శ్లోకమైనా, ఏదైనా హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా, లేదా ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రం, లేదా ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఏదైనా ఒక శ్లోకం, గంటలు అక్కర్లా, కనీసం ఒక్కటైనా శ్లోకం తీసుకుని మనసులో స్మరణ, మానసికంగా స్మరణ పని చేసుకుంటూ స్మరణ చేసుకోవచ్చు. చేయటం ద్వారా శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శని ద్వాదశనామ స్తోత్రం చేసినా ఇది ఎందుకు చేయమంటున్నాము అంటే శనికి ఆంజనేయ స్వామి వారికి అభయం ఉంది. ఎవరికి లేనటువంటి అభయం. స్వామివారిని పూజించే వారికి 9 మంది గ్రహాలు యోగిస్తారు. అది పరాశర సంహితలో కూడా చెప్పబడింది. ఆంజనేయ స్వామి వారికి అది ఒక అభయం ఉంది. అందుకని మీరు చూడండి, శివ వైష్ణవ సంబంధం, ఈ రెండిట్ల దేవాల సంబంధం లేకపోయినా 2 ఆలయాల్లోనూ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఏం సంబంధం లేదు. ఎందుకని అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా ఆంజనేయ స్వామి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మ ఆయన అంశ. ఆయన్ని పూజించడం ద్వారా 9 మంది గ్రహాలు కూడా ఎక్కడొస్తుంది ఈ వృత్తాంతం అంటే బాలభాను నుండి చూసి సూర్యుడిని మింగపోతాడు. వజ్రాయుధంతో హనుమ మీద కొడతారు. ఇంద్రుడు కింద పడిపోయిన తర్వాత వాయుస్తంభన జరుగుతుంది. వాయుస్తంభన అంటే వాయుదేవుడు తండ్రి వాయువుని ఆపేస్తాడు. వాయువు ఆపిస్తే ప్రాణకోటి విలువల్లి ఆడిపోతుంది. లిప్తపాటు అంటే మన దగ్గరలో చెప్పాలంటే ఇలా కన్ను మూసి తెరిచే లోపల దేవతలకు చాలా ఇంకా ఎక్కువ కదా. ఆ సందర్భంలో వచ్చేటప్పటికే ప్రధానంగా పరిశీలించుకుంటే అందరూ కూడా వాయుదేవుని ప్రార్థిస్తారు వదలమని. అప్పుడు 9 మంది గ్రహాలు అందరూ దేవతలు వచ్చి ఆంజనేయ స్వామికి అభయం ఇస్తారు. చిరంజీవి మీ పుత్రుడు చిరంజీవి ఎలాంటి ఇబ్బంది లేదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. మొత్తం లోకాలందరిలో ఉన్న దేవతలందరూ వచ్చి ఆశీర్వదిస్తారు ఆయన్ని. చూడండి ఎంత విశేషం. అప్పుడు నవగ్రహాలు కూడా నిన్ను పూజించే వాళ్ళకి మేము ఎవరో వారి జోలికి ఎలా ఉంటారా. అది మొట్టమొదటిసారి. ఇక రెండోసారి ఒక వృత్తాంతం జరిగింది. మండోదరి గర్భం ధరిస్తుంది. రావణాసురుడు తెలుసు, ఎందుకంటే ఆయన జ్యోతిష్య పండితుడు. రావణ బ్రహ్మ ఆయన, పుత్రుడు పుడతాడని తెలుసు. అయితే ఒకే ఒక్క శంక ఆయన తెలుసు కదా, గ్రహస్థితి కూడా తెలుసు. శని ఉచ్చలో ఉండాలి ఆయన కోరిక. శని కూడా బలంగా వచ్చింది. ఎందుకంటే ఆయుర్దాయాన్ని ఇచ్చేవాడే శని. బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. ఎందుకని ఆయన బ్రహ్మ మానస పుత్రుడే. ప్రత్యక్షం అయ్యి ఏం కోరిక కావాలంటే నాకు ఇలా మరణం లేనటువంటి పుత్రుడు కావాలంటే అది నా చేతుల్లో లేదు, నువ్వు పిలిస్తే బోళా శంకరుడు పలుకుతాడు కదా,
ఆయన గురించి తపస్సు చేయమంటాడు. విశేషమైన తపస్సు చేస్తాడు రావణ. ఒంటి కాలు మీద తపస్సు చేస్తాడు. మహేశ్వరుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై రావణ ఏ వరం కావాలి కోరుకో అంటాడు. నాకు పుట్టబోయేటువంటి శిశువు చిరంజీవిగా ఉండాలి, మృత్యు అనేది రాకూడదు అని చెప్తూనే ముల్లోకాలని జయించేవాడు కావాలంటాడు. ఈ శంకరుడు కదా అడిగింది ఇవ్వాలి కదా. రావణ నీ కోరిక నేను నెరవేరుస్తా, ముల్లోకాలను జయిస్తాడు, సందేహం లేదు అది చెప్తాడు. అది చెప్పేసి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మృత్యువు లేకుండా చేయటం అనేది నా చేతుల్లో లేదు. ఎందుకని అంటే ఎవరెవరు ఏ పనులు చేయాలో వాళ్ళకి నేను ఆ పోర్ట్ఫోలియో అంటే అథారిటీ ఇచ్చేశాను. మృత్యువుని హరించేవాడు శనేశ్వరుడు. నువ్వు జ్యోతిష పండితుడు కదా, వేదాలు చదువుకున్నావు కదా, శనిని నీ మంత్రశక్తితో, అందుకని రావణ బ్రహ్మ మంత్రవేత్త, నీ మంత్రశక్తితో శనిని బంధించి ఉచ్చస్థితిలో పెట్టి బంధించంటాడు. ఉచ్చస్థానంలో అంటే ఒక్కొక్క గ్రహానికి ఎక్స్ట్రీమ్ పవర్ ఉండే ప్లేస్లో ఉన్నాయి ఉచ్చస్థితి. శని తులలో ఉచ్చులో ఉంటాడు, రవి మేషంలో ఉచ్చులో ఉంటాడు, చంద్రుడు వృషభంలో ఉచ్చులో ఉంటాడు, తదుపరి కుజుడు మకరంలో ఉచ్చులో ఉంటాడు, మకర రాశిలో. మరి బుధుడు కన్యారాశిలో ఉచ్చులో ఉంటాడు, దేవగురు బృహస్పతి కర్కాటకంలో ఉచ్చులో ఉంటాడు, శుక్రుడు వచ్చేటప్పటికి ఉచ్చస్థానం. ఉచ్చం అంటే ఎక్స్ట్రీమ్ పవర్, ఇంకెక్కడ అక్కడ ఉన్న బలం ఇంకెక్కడ రాదు. శుక్రుడు మీనరాశిలో ఉచ్చులో ఉంటాడు, శని తులారాశిలో ఉచ్చులో ఉంటాడు. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఉచ్చస్థానం. అన్ని గ్రహాలని తన మంత్రశక్తితో ఉచ్చస్థానంలో కట్టేస్తాడు. ఎందుకోసం? మండోదరి ప్రసవించే సమయానికి గ్రహాలన్నీ ఉచ్చులో ఉండాలి, ఇక మరణం రాకూడదు చెప్పాడుగా. మరి ఈశ్వరుడు చెప్పాడుగా, మంత్రశక్తితో కట్టేస్తాడు. శని కూడా తులలో కట్టేస్తాడు. తుల తర్వాత ఉన్న రాశి అంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఎవరిది? శని యొక్క శత్రుక్షేత్రం, కుజుడు ఇల్లు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, శత్రువు ఇల్లు అది. తుల మిత్రుడు ఇల్లు, అందులో అధిమిత్రుడు శుక్రుడు ఇల్లు. తులారెత్తులు ఉచ్చులో ఉంటాడు. సరే, ఎప్పుడైతే మంత్రశక్తితో బంధించాడో వెళ్ళిపోతాడు, బయలుదేరి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుండగానే తులారాశిలో ఉన్నటువంటి శని తన కాల్ని లేపి వృశ్చిక రాశిలోకి దరుపుతాడు. తులారాశిలోంచి వృశ్చిక రాశిలోకి పెడతాడు, ఒక కాలుని దరుపుతాడు. ఈయన దివ్య దృష్టితో వస్తాడు రావణ బ్రహ్మ. చూసి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని విసిరేస్తాడు. ఆ కాలుకి తొలగి శని. అందుకనే శనికి మందగమరుడు అని పేరు. నవగ్రహాల విగ్రహం చూడండి, శని యొక్క కాలు కొంత అవిటితనంలాగా కనపడుతుంది మనకి. దానికి కారణం అది. వెళ్ళిపోతాడు. అప్పటికే ప్రసవించేస్తుంది ఎవరు? మండోదరి. ఈయన తులలో ఉన్నాడు, తులలోనే ఉన్నాడు చూపులకి, కానీ ఒక కాలు వృశ్చికంలో పెట్టాడు, శత్రు వెంట పెట్టాడు. అందుకని చాలా కష్టం మీద మాత్రమే ఇంద్రజిత్తుకి మరణం వస్తుంది. అంత శక్తి ఉన్నవాడు రావాలి కదా. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయాడు, వీళ్ళందరినీ విడిపించాలి. ఎవరు విడిపిస్తారు? ఈయన వెళ్ళిపోయాడు రావణాసురుడు, వీళ్ళు విడిపించాలి కదా. అందరూ అక్కడి నుంచి ప్రార్థిస్తారు. నవగ్రహాలు అందరూ చెప్తారు, దేవతలందరూ మీరు చిన్నప్పుడే వరం ఇచ్చారు, ప్రార్థించండి. ఆంజనేయ స్వామి నవవ్యాకరణవేత్త, నవవ్యాకరణాలు తెలిసినాడు. అంటే ఈ మంత్రాలు ఉపసంహారం తెలిసినవాడు రావణాసురుడు. మళ్ళీ ఆంజనేయ స్వామి ప్రార్థించండి, ఆయన ద్వారానే మీరు మరలా ఈ మంత్రశక్తిని ఉపసంహారం చేసి బయటికి రాగలరని మళ్ళీ వచ్చి స్వామివారు విడిపిస్తారు. వీళ్ళు 9 గ్రహాలని విడిపిస్తే మరలా అభయం ఇచ్చి నిన్ను పూజించే వారి జోలికి మేము వెళ్ళాం. అందుకనే ఏం చెప్తారంటే పరాశర సంహితలో అత్యంత సూక్ష్మంగా ఒక మాట చెప్తారు, యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష. ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు. చూడండి, వైష్ణవాలయాల్లో ఎట్లా కళకళలాడిపోతూ ఉంటాయి విష్ణుమూర్తి ఆలయాలు. మోక్షం కాదు, భోగం అదంతా. ఎత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ. శివాలయాల్లో మీకు భోగమే ఉండదు, ఎంతసేపు ఆవు పాలు, తేనె, నీళ్లు, ఇవ్వటం, పూలు, అలంకారాలు, శోభయం ఉండదు. ఇది మోక్షం. ఎత్రాస్తి మోక్షో నహి తత్ర భోగ. కానీ భోగం ఉన్న తోట మోక్షం లేదు, మోక్షం ఉన్న తోట భోగం లేదు. శ్రీ మారుతి సేవన పరాణం. మారుతి అంటే ఆంజనేయ స్వామిని సేవించిన వారికి ఆయన రెండు కలిపిన స్వరూపంగా భోగస్య మోక్షస్య కరస్థ ఏవ, మీ చేతుల నిండా రెండు వస్తాయి అని చెప్తాను. అందుకని
ఆంజనేయ స్వామి వారిని ప్రధానంగా సింహరాశి వాళ్ళు ఎక్కువ పూజించాలి. శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. దశరథ కొరత శని స్తోత్రం చదివినా దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి. నిరంతరం ఆంజనేయ స్వామి ప్రీతిగా ఏదో ఒకటి చదవటం ఉత్తమోత్తమం. ఇది ఎక్కడ డబ్బు ఖర్చు లేదు కదమ్మా, చేసుకో. లేదు డబ్బు ఉంది శక్తి ఉందంటే శనికి సంబంధించిన హోమం చేయాలి, గురువుకి సంబంధించిన 2 గ్రహాలకి చేసినా బృహస్పతి సౌరి పాశుపతం అని ఉంటాయి. ఆ 2 పాశుపత హోమాలు చేసి మేధా దక్షిణామూర్తి హోమం చేసి అశాస్త్రీయంగా దానం. ఇది ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు చేసుకునేది. ఏది ఏమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో సింహరాశి వాళ్ళు నల్ల బట్టలు వేసుకోకూడదు. అవకాశం ఉన్నంత మటుకు ఎల్లో కలర్ డ్రెస్ వేయాలి. డ్రెస్ కోడ్ ఉంది తప్పదండి మాకు ఆఫీస్కి నలుపే వేయాలి అన్నప్పుడు కూడా ఏం చెయ్యాలి అంటే ప్రత్యామ్నాయం కూడా కావాలి. డ్రెస్ కోడ్ ఉంటుంది. వీళ్ళు ఈ ఛానల్లో కూర్చుని మాధ్యమాల్లో గట్టిగానే చెప్తారు మా కర్మ ఇదేంటండి బాబు నల్ల బట్టలు మీకేం మీరు బాగానే చెప్తారు అనుకుంటారు. కుదరనప్పుడు ఏం చేయాలి అది కూడా కావాలిగా. ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే అలా కుదరని పక్షంలో మొహం తుడుచుకోవడానికి నాప్కిన్ పెట్టుకుంటారు కదా, ఎల్లో కలర్ది పాకెట్ లో పెట్టుకుని వెళ్ళాలి. జేబులో కనీసం ఉండాలి, వీళ్ళ దగ్గర ఉండాల్సిందే. చేయడం ద్వారా చాలా అంటే చాలా మంచిది. అవకాశం దొరికినప్పుడు మీకు దగ్గరలో ఎక్కడన్నా కుదిరితే దక్షిణామూర్తి వారికి అభిషేకం చేయించండి, చాలా మంచిది. మీ పేరుతో చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది. అలా చేయటం ఉత్తమోత్తమం అమ్మ. సింహరాశి వారికి చక్కటి పరిహారం ఇది. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.